వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. ఏదైతే ఏపీ అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నాయో ఆ సమావేశాలు ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిపోతున్నాయి. ముఖ్యంగా అటు వైసీపీని టార్గెట్ చేస్తూ టీడీపీ మాట్లాడడం, ఇక్కడ బయట టీడీపీకి సంబంధించి అంటే వైసీపీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ అధినాయకుడు కానీ టీడీపీని ఉద్దేశించి బయట ప్రెస్ మీట్లు పెట్టడం ఒక రకమైన హాట్ టాపిక్. అయితే ఏపీ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే అయినటువంటి అంటే సినీ నటుడు బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవి తీవ్ర దుమారాన్ని అయితే రేకెత్తిస్తున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో రేట్ల పెంపు విషయంపై ఒక ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ అప్పట్లో చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగొచ్చాడని చెప్పి ఆయన మాట్లాడారు. దీంతో ఇమ్మీడియట్గా పైకి లేచినటువంటి బాలకృష్ణ దీనిపై స్పందిస్తూ ఆగ్రహంతో ఒక్కసారిగా ఊగిపోయాడనే చెప్పుకోవచ్చు. కామినేని శ్రీనివాస్ చెప్పినట్టు చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు జగన్ దిగివచ్చాడు అన్నది అబద్ధం, గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అంటూ ఆయన చాలా హార్ష్గా మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు బాలకృష్ణ ఏం మాట్లాడారో ఒకసారి చూసిన తర్వాత పూర్తిగా మనం ఈ వీడియో గురించి విశ్లేషిద్దాం. శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం, గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని ఏంటంటే వింటాను ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఈవెన్ అపోజిషన్ ఆర్ అస్ 9వ పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ, ఆయన అంత పెద్దగా గట్టిగా చెప్తే ఈయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టరు కలవడన్నాడట అంటూ బాలకృష్ణ ఇక్కడ వ్యంగ్యంగా మాట్లాడింది మనం ఈ వీడియోలో చూడవచ్చు. అలాగే కూటమి ప్రభుత్వంలోనూ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తయారు చేసినటువంటి లిస్టులో 9వ పేరుగా తన పేరును ముద్రించడం పట్ల కూడా ఇక్కడ బాలకృష్ణ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం. ఎవడాడు ఇలా రాసింది అని ఆ రోజే తాను సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి అప్పటికి కందుల దుర్గేష్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని నిలదీసినట్లు కూడా ఇక్కడ బాలకృష్ణ అయితే మాట్లాడారు. కానీ ఇక్కడ ఏపీ అసెంబ్లీలో వీళ్ళ చర్చా సమయంలో ఒక్కసారిగా చిరంజీవి పేరు రావడంతో ఈ విదేశాల్లో ఉన్నటువంటి చిరంజీవి ఇక్కడ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఆ ప్రకటన గురించి చూస్తే సెప్టెంబర్ 25న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన దిగి వచ్చాడు అన్నది అబద్ధం, గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అంటూ ఆయనంత పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టరు కలవడన్నాడట అంటూ ఇంత వ్యంగ్యంగా మాట్లాడడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారాల్లో చూశాను అని చెప్పి చిరంజీవి మెయిన్గా రాసుకొస్తూ వ్యంగ్యంగా అయితే ఏదైతే ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు ఒక వివరణ ఇవ్వాలనుకున్నాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి కొందరు దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా రేట్ల టికెట్ల పెంపు గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి అందరూ చొరవ తీసుకోవాలని చెప్పి నన్ను కోరారు అని చెప్పి చిరంజీవి మాట్లాడు. అప్పుడు నన్ను కలిసిన వారిలో రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, డివివి దానయ్య, మైత్రి మూవీస్ వారు అంటూ ఇంకా 2-3 ప్రముఖులు కూడా ఉన్నారు అని చెప్పి దాంట్లో అటు ప్రభాస్ కానీ లేదంటే ఆర్ నారాయణమూర్తి కూడా ఉన్నారైతే వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ల ధరల విషయంలో మంత్రి గారితో మాట్లాడతానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత రోజు మంత్రి గారు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు మీతో 1-to-1 మాట్లాడతాను, కలుస్తానని చెప్పారు, లంచ్కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు అని చెప్పి కూడా ఇక్కడ చిరంజీవి మెన్షన్ చేశారు. తర్వాత
ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని ఆయనకు వివరించాను. ఇండస్ట్రీ మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారు, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు చెప్పాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన సమయం ఇస్తూ మళ్ళీ పేర్ని నాని ఒకసారి ఫోన్ చేసి కరోనా వేవ్ నడుస్తుంది కాబట్టి మీరు కేవలం 5 మంది మాత్రమే నన్ను కలవాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పేర్ని నాని ఫోన్ చేశారని చెప్పి కూడా చిరంజీవి అయితే తెలిపారు. ఆ తర్వాత 5 మంది కాదు 10 మంది వస్తామని చెప్పి చిరంజీవి చెప్పడంతో ఆ 10 మందిని రమ్మని ఒకసారిగా పిలిస్తే ఆ డేట్ కూడా ఫిక్స్ చేశాను. అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జమినీ కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని కూడా చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించినా బాలకృష్ణ గారిని కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా 10 మందిని కలిసి ముఖ్యమంత్రి గారిని కలిశాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను అని చెప్పి ఇక్కడ చిరంజీవి అయితే చెప్పాడు. ఏదైతే టికెట్ల రేట్లు పెరిగాయో అప్పటి ప్రభుత్వం పెంపునకు కూడా సమ్మతించింది కాబట్టే అప్పుడు ఆయన బాలకృష్ణకు సంబంధించినటువంటి వీరసింహారెడ్డి కానీ లేదంటే చిరంజీవికి సంబంధించినటువంటి వాల్తేరు వీరయ్య సినిమాలు కూడా అప్పట్లో టికెట్ ధరలు పెరిగాయి. ముఖ్యమంత్రితోనైనా సరే ఒక సామాన్యుడితో అయినా సరే పరస్పర గౌరవంతోనే మాట్లాడతాను అని చెప్పి ఇక్కడ చిరంజీవి అయితే స్పష్టం చేశారు. టోటల్గా ఇక్కడ బాలకృష్ణ వర్సెస్ చిరంజీవికి సంబంధించి సినీ ఇండస్ట్రీతో పాటు అటు ఏపీ రాజకీయాల్లో చిరంజీవి తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన మరి ఈ అంశంపై ఎలాంటి వివరణ ఇస్తారు, లేదంటే ఈ ఇష్యూ ఇక్కడితో ఎండ్ అవుతుందా, రాబోయే రోజుల్లో వివాదం మరింత చెలరేగే అవకాశాలు ఉన్నాయా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే మనం.